హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నా లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజిక్ పార్క్ని విజిట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర అయితే టికెట్ తీసుకుంటున్నాను. ఇక్కడ టికెట్స్ వచ్చేసి సోమవారం తప్ప మిగతా అన్ని రోజులు జూ పార్క్ ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓపెన్ ఉంటుంది జూ పార్క్. నార్మల్ డేస్లోనైతే పెద్దవాళ్ళకి 60 రూపీస్, కిడ్స్కి అయితే 40 రూపీస్. అదే వీకెండ్స్లో వెళ్తే పెద్దవాళ్ళకి 75 రూపీస్, కిడ్స్కి 50 రూపీస్. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా లగేజ్ అనేది తెచ్చుకుంటే లగేజ్ను ఇక్కడ కౌంటర్ దగ్గర ఇచ్చేసి మనం ప్యాక్ చేయించుకోవాలి. లోపలికి ఎంట్రీ తీసుకోవడానికి అయితే ఉండదు బ్యాగ్. ఇది వచ్చేసి జూ పార్క్ లోపలికి ఎంట్రీ. మనం తీసుకున్న టికెట్ వాచ్మెన్కి ఇచ్చేసి మనం లోపలికి ఎంటర్ అయిపోవడమే. ఈ జూ పార్క్ వచ్చేసి 1959లో స్థాపించారు. అయితే దీన్ని అక్టోబర్ 6, 1963లో ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీద స్థాపించారు. అప్పటి నుంచి నడిపించడం జరిగింది దీన్ని. ఇది వచ్చేసి తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ జూ పార్క్లో మనకు వచ్చేసి 1500కు పైగా జంతువులు, పక్షులు, క్షీరదాలు అయితే ఉంటాయి. ఫస్ట్ మేము వచ్చేసి ఈ తాబేల్ని అయితే చూసాము. ఇది చాలా పెద్ద ఏజ్, దానికి చాలా ఏజ్ ఉంది. దానికి చూస్తేనే తెలిసిపోతుంది, చాలా బాగా పెద్ద ఏజ్ దాన్ని. ఆ తాబేల్ది 2 తాబేళ్ళు అయితే ఉన్నాయి అందులో పెద్దవి. స్టార్టింగ్లో అయితే మేము చూసింది అదే ఫస్ట్. ఈ జూ పార్క్కి వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్లో వస్తే మనకి టికెట్ కాస్ట్ తగ్గుతుంది. ప్లస్ ఎక్కువ క్రౌడ్ ఉండదు, జనాలు కూడా ఎక్కువ ఉండరు. వీకెండ్స్లో అయితే ఫుల్గా ఉంటారు జనాలు. ఎక్కడెక్కడ నుంచో చూడడానికి అయితే వస్తారు కదా, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. నార్మల్ డేస్లోనైతే మనకి కాస్ట్ తక్కువ ఉంటుంది. ప్లస్ మనం పీస్ఫుల్గా అన్నీ మంచిగా చూసుకోవచ్చు, మంచిగా తిరగవచ్చు, మంచిగా చూసుకోవచ్చు. ప్రతిదీ ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు మనము. మనకి బాగుంటుంది చూడడానికి కూడా. ఇవి వచ్చేసి చిన్న తాంబేలు. అవి వచ్చేసి పెద్దవి 2 అక్కడ ఉంటాయి, ఇవి చిన్నవి. ఇది వచ్చేసి అడవి పిల్లి. అక్కడ ప్రతిదీ, అక్కడ ఉన్న జంతువు ప్రతి దానికి అక్కడ నేమ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి పులి. మెయిన్ అక్కడ ఉన్నట్లో పెద్దది పులి. ఇది దగ్గరగా తీయడానికి అయితే ట్రై చేసాము. ఇది వచ్చేసి సింహం. దీనికి కూడా చాలా ఏజ్ ఉంది. దీనికి కూడా ముసలిది. మనం దగ్గర నుంచి చూస్తే బాగా మనకు క్లారిటీగా తెలుస్తుంది. ముసలిది బాగా, వీడియోలో అయితే అంత క్లారిటీగా తెలియదు, దగ్గర నుంచి చూస్తే మనకు బాగా తెలుస్తుంది. ఇవి వచ్చేసి ఇంకా పక్షులు, చాలా రకాల పక్షులు అయితే ఉంటాయి లోపల. ఇవి జింకలు ఇవి. ఇది వచ్చేసి జిరాఫీ. అందులో దాని వాటర్ అయితే ఉన్నాయి. దాని హైట్కి తగ్గట్టు కూడా ఆ వాటర్ని సెట్ చేశారు, అట్లాగే తాగుతుంది అది. కొంచెం బయటకు వచ్చినప్పుడు తీసిన వీడియో అయితే ఇది. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.